వార్తల వివరాలు చూస్తే విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని, సింగపూర్లోని పారిశ్రామికవేత్తలకు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. తమ వేగం, నిబద్ధత, విశ్వసనీయత గురించి స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఏపీని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్ గోదావరి నది ప్రాజెక్టును చేపట్టి గోదావరి నది ప్రాశస్త్యాన్ని కాపాడేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కోరారు. వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలను స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు థీమ్తో చేపడుతున్నామని చెప్పారు. దీనికి అనుగుణంగా గోదావరిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్రం అందించే సహకారం చాలా అవసరమని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్సెట్, పాలీసెట్, ఆర్సెట్ వంటి 12 రకాల కామన్ ఎంట్రన్స్ టెస్టులకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలు, శిక్షణ క్యాంపులు సమన్వయం చేయడానికి ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రత్యేక కేంద్రం ఉపకరించగలదని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటర్నింగ్ వాల్, వింగ్స్ పనులు పూర్తి చేశామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నెలలో సీఎం చేతుల మీదుగా నిర్వాసితులకు R&R పరిహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక నిలిచే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి గత 2 ఏళ్లలో అనేక వినూత్న సంస్కరణలు, ప్రోత్సాహక విధానాలు, ఆర్థిక సహాయక కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన దృష్టి, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న అచంచల సంకల్పంతో ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణలో కీలక కేంద్ర బిందువుగా నిలిపారన్నారు. పారిశ్రామిక అభివృద్ధి మరియు ఉపాధి సృష్టికి ప్రధాన చోదక శక్తిగా తీర్చిదిద్దటం జరిగిందని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. దాదాపు 5,000 మందికి పైగా యోగా సాధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య సేవలు వంటి తగిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఆయుష్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు వెల్లడించారు. సమస్యలతో సతమతమవుతున్న వారికి తానున్నానంటూ మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేష్ నిన్న 90వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరించి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాకు అత్యంత ముఖ్యమైన వరికలపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు జలసాధన సమితి ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్టూడెంట్స్ సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్స్ కు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులకు మండిపల్లి ఆదేశాలిచ్చారు.
2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఎస్ఐఆర్ పేరుతో పరిశీలన చేయటం వలన అనేక మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో బాబురావు నిన్న పర్యటించారు. ఓటర్ జాబితాలపై అధికార బృందాల తీరును పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రంలో 2002 జాబితాలో లేని 24% మంది ఓటర్లు, 42 లక్షల మంది తమ ఓటు హక్కు కోసం అనేక పత్రాలను సమర్పించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్యులకు అందుబాటులో లేని పత్రాలు సమర్పిస్తేనే ఓటు హక్కు ఉంటుందని నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. అనేక రాష్ట్రాల్లో లక్షలాది మంది అర్హులైన ఓటర్లను ఎస్ఐఆర్ పేరుతో తొలగించడంతో రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాలు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పలు ప్రాంతాలలో సిబ్బంది ఉదయం 10 గంటల తర్వాత రావడంతో సామాన్యులు తమ పనులు, వృత్తులకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, కావున సిబ్బంది సంఖ్యను పెంచి ఉదయం 7 గంటల నుండే పరిశీలన జరగాలన్నారు. సూరంపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉప్పొంగింది. మణికాంత ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ప్రముఖులు చక్కా శ్రీమన్నారాయణ నివాసంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైసీపీ పార్టీకి సంస్కారం లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ సొంత తల్లిని, చెల్లిని కూడా అవమానపరిచాడని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ అన్నారు. మహిళలను వేధించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మహిళలను వేధించడం, హింసించడం మీ గొడ్డలి పార్టీ నాయకులకు అలవాటేనన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు హోంమంత్రి అనితకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే నీపై కఠిన చర్యలు తీసుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఊరుకోరన్నారు. వైసీపీ పాలనలో అన్ని అరాచకాలు, హత్యలు, వేధింపులేనని, అమర్నాథ్ గౌడ్ను హత్య చేసిన నేరస్తులకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్ష పడలేదని, నేరస్తులు అప్పట్లో బయటికి వచ్చి సంబరాలు కూడా చేసుకున్నారని గన్నవరం టౌన్ ఇన్ఛార్జ్ జాస్తి శ్రీధర్ అన్నారు. బీసీలకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా పనిచేస్తుందని, పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా అన్న ఎన్టీఆర్ సారథ్యంలో బీసీలకు, ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన అరాచకాలకు ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని, రాబోయే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా వైసీపీకి రాదన్నారు.